5 సార్లు తప్పించుకొని 6వసారి బలి. సర్వేయర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి. భర్త తేజేశ్వర్ బైకుకు GPS ట్రాకర్ అమర్చిన ఐశ్వర్య, దాని ఆధారంగా అతడి లొకేషన్ వివరాలు సుపారి ముఠకు. ఇప్పటికే పోలీసుల అదుపులో 8 మంది నిందితులు 3 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తా ఉన్నారట. ఇటువంటి తిడతానేమో మళ్ళీ ఆడవాళ్ళని తిట్టిలా అంటారు. ఇటువంటి ఏం తిట్టాలో కూడా అర్థం కాదు. అరే నీకు అంతగానం ఉంటే వానితోనే పోవాల్సింది కదా. ఓ అమాయకుడిని ఎందుకు బలి చేయాలి పెళ్లి చేసుకున్న నెల రోజులకే? వనపర్తిలో కానిస్టేబుల్ బలైండు పెళ్ళైన 2వ రోజుకే. ఆయన మీద ఉల్టా 307 కేసులు పెట్టి 307 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి ఆయన జైలుకు పంపించాడు. మంచి కానిస్టేబుల్, నాకు తెలిసిన కానిస్టేబుల్. ఇట్లున్నారు కొంతమంది, అందరు కాదు కానీ. బీసీ బిడ్డ, యాదవ్ బిడ్డ. అరే ఉప ఎన్నికలో ఆప్ హవా. పంజాబ్, గుజరాత్లో ఒక్కో చోట గెలుపు. గుజరాత్లో కడిని నిలబెట్టుకున్న బీజేపీ, కేరళలో కాంగ్రెస్, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు ఒక్కో సీటు. ఏడా ఉంటే వాళ్ళకే వచ్చినాయి. ఏమున్నది దాంట్లో? బట్ 2 ఏళ్లలో డజన్ పెళ్లిలు. డబ్బున్న పురుషులే టార్గెట్. విడాకుల కోసం కోర్టులో కేసులు వేసిన వారిని గుర్తించి కోనసీమలో నిత్య పెళ్లి కూతురు మోసాలు. అండగా మరో 3. అంతా కలిసి కోర్టు దండుకుంటున్నారు. చర్యలు తీసుకోండి, న్యాయం చేయండి. అమలాపురం ఎస్పీకి బాధితుల ఫిర్యాదు చేసిరు. 7 అడుగుల బంధం అంటే ప్రతి ఒక్కరి దగ్గర మినిమం 7 లక్షలను వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నది. వీర దుర్గ నీలిమ అంటే ఎంత మంచిగా ఉన్నది చూడు. ఇక పెళ్లి అనేది పవిత్ర బంధం, నమ్మకంతో నిండిన జీవన సాగరం. కానీ పెళ్లి అనే బంధాన్ని ఆయుధంగా చేసుకొని వ్యాపారంగా మార్చుకుందో యువతి. పెళ్లిపై ఉన్న విశ్వాసాన్ని తుడిచిపెట్టేసింది. కేవలం 70 లక్షంగా పెళ్లి చేసుకున్న వారి నుంచి లక్షలు గుంజేసింది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకుల కోసం ప్రయత్నిస్తున్న వారే ఆమె లక్ష్యం. ఇలా 2 ఏళ్ల కాలంగా ఏకంగా డజన్ పెళ్లిళ్లు చేసుకుంది. ఏపీలోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నిత్య పెళ్లి కూతురి భాగవతంపై పలువురు బాధితులు అమలాపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. న్యాయం చేయాలని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు అందజేశారు. వారి కథనం మేరకు కిలేడి ఎవరంటే కోనసీమ జిల్లా రామచంద్రపురం ప్రాంతానికి చెందినట్లుగా భావిస్తున్న బేతి వీర దుర్గ నీలిమ అనే యువతి మరో 3 సభ్యులతో కలిసి ముఠాగా ఏర్పడి ఇప్పుడు ఏం చేస్తుంది అంటే నార్మల్ గా డబ్బున్న పురుషులను టార్గెట్ చేస్తుంది. విడాకుల కోసం ఆ డాటా మొత్తం తీసుకుంటది కోర్టు నుంచి, అడ్వకేట్ల నుంచి. ఎవరైతే పెళ్ళై విడాకులలో ఇబ్బందులు పడతా ఉంటే సతమతమవుతూ ఉంటారు. అప్పుడు డబ్బున్న పురుషులు ఎవరైతే ఉంటారో ఈమె వలలోకి వచ్చేస్తారు ఆటోమేటిక్గా. అప్పుడు ప్రేమ, ఆప్యాయత, అరే నాకు ఒక అమ్మాయి దొరికింది, అది పోయినా పర్లేదు, ఇంకొక దాన్ని మనం సెట్ చేసుకొని నా లైఫ్ నేను జీవనం సాగిస్తా అని పాపం వాళ్ళు అమాయకంగా ఈమె బుట్టలో పడతారు. మళ్ళీ ఈమె వసూలు చేసుకుంటుంది. ఇక ఆమె పని రోజు అదే పనిగా, వేరేదేం లేదు. వాళ్ళకు దెబ్బ మీద దెబ్బ.